పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇస్లామాబాద్లోని ఒక కోర్టు ఆవరణలో విధ్వంసాన్ని సృష్టించారు. ఒక కారు ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది దాకా గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. కోర్టు ఆవరణలో పేలుడుతో అక్కడ బీతావహ వాతావరణం ఏర్పడింది. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని ఆర్మీ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవాలన్న మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసింది. ఆ తర్వాతి రోజే ఈ ఆత్మాహుతి దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. बहुत ज्यादा बहुत ज्यादा పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇస్లామాబాద్లోని ఒక కోర్టు ఆవరణలో విధ్వంసాన్ని సృష్టించారు. ఒక కారు ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. కోర్టు ఆవరణలో పేలుడుతో అక్కడ బీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఆఫ్ఘాన్ సరిహద్దులోని ఆర్మీ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవాలన్న మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసింది. ఆ తర్వాతి రోజే ఈ ఆత్మాహుతి దాడి జరగడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.